ఈరోజు 11వ తారీఖు ఆగస్టు నెల 2025 శ్రీ బోరగాయల శివరాం గారు మన కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ దగ్గరకు వచ్చి బయోచార్ 10 kgs ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు. ఈయన టెర్రస్ గార్డెనింగ్లో ఉన్నటువంటి అమలాపురం టెర్రస్ గార్డెనింగ్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా బయోచార్ ఇవ్వడం కోసం తీసుకెళ్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇది బయోచార్ అంటే ఏంటి, దీన్ని ఎలా వాడాలి, మన గార్డెన్ గ్రూప్ మెంబర్స్ అందరికి ఎలా వాడాలో కొంచెం చెప్పండి సార్ ప్లీజ్. అంటాను గోపాలకృష్ణ గారు, కృషివల బయోచార్ ఇది భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి బయోచార్. ఇది టెర్రస్ గార్డెనింగ్ లో కూడా వాడుకోవచ్చు. అయితే ఆర్గానిక్ కార్బన్ ఉండడం వల్ల మొక్కలు వేగంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. దాంతో పాటుగా కార్బనము నత్రజని రేషియోని మనం సరిగా అమలు చేయాలి. కాబట్టి ఈ యొక్క బొగ్గు పొడిలో మనం మళ్ళీ ఇంకో 2 ఐటమ్స్ కలుపుతాం. ఏంటంటే నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్, జింకు, లిథియం, సోడియం, మాలిబ్డినం, యాక్టినోమైసిన్, సూడోమోనాస్, కంకి లవణాలు, విటమిన్లు, గ్రోత్ హార్మోన్స్, ట్రైకోడెర్మా విడి, అజోస్పెర్లం ఇవన్నీ కలిసినటువంటి మిశ్రమాన్ని మనం ఇందులో యాడ్ చేస్తాం. ఆర్గానిక్ కంపోస్ట్ యాడ్ చేస్తాం. మూడోది ఏంటంటే లో ఈసీ కోకోపీట్ కూడా కలుపుతున్నాం. ఆ కలపడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక సంపూర్ణమైనటువంటి సుపోషకంగా ఉంటుంది. కుండీల్లో మీరు పైన ఉన్నటువంటి మట్టి కొద్దిగా బొడిగించి తీసేసి ఇది ఒక 200 గ్రాములు 300 గ్రాములు పైన వేసుకున్నట్లయితే సరిపోద్ది. శివరాం గారు 15 kg ప్యాకెట్ తీసి మన టెర్రస్ గార్డెనింగ్ ఉన్నటువంటి సభ్యులు చూడడం కోసం యాలకి వెరైటీ మొక్కలు ప్లస్ అరటి మొక్కలు ప్లస్ ధన్యవాదాలు. ఈరోజు 11వ తారీఖు ఆగస్టు నెల 2025 సంవత్సరం. భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. చూసారు కదండి, కృషివల కోకోనట్ ఫార్మ్ పెద్ద ఈయన నిస్వార్థంగా ఏ విధంగా లాభాపేక్ష లేకుండా చేస్తారండి. మనందరం ఆటలో కృష్ణ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఇలాంటి వ్యక్తి మన కోనసీమకే గర్వకారణం. భారత్ మాతకి జై. ఇట్లా మీ బోరగాయల శివరామకృష్ణ, అమలాపురం. పారి వెంకటరమణ గారి చేతుల మీద మనం గాయత్రి గార్డెన్స్ లో మల్టీ విటమిన్ ప్లాంట్ అండి, దుపాత్ ప్లాంటేషన్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ అయితే పురుగు ఉన్నాయి. ఆయన చేస్తే ఏది ముట్టుకున్న పురుగులు అవుతున్నాను ఇక్కడ. వానపాములు. ఇదేమో జింజీర్ అండి. అది దీని ఏమంటారంటే షుగర్ ప్లాంట్, ఇన్సులిన్ ప్లాంట్. ఇదేమో ఇది సిలోన్ బచ్చలే, ఇదేమో రెగ్యులర్ బచ్చలే. ఆయన పులు పెట్టాను గుర్తుగా. ఓకే సార్, ఈరోజు రావణ్ గారి వలన 2 మొక్కలు ఆయన స్వయంగా పాతారు. ఓకే, చాలా హ్యాపీ సార్. మీరు మా గాయత్రి గార్డెన్స్ కి వచ్చి మరి 2 ప్లాంట్లు పాతారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మాది అదృష్టం అండి. వాళ్ళెవరు మొక్కలంటే మాకు ఇష్టం. మొక్కలంటే ప్రాణం. ఎవడన్నా అడుగుతాం. అవునండి. ఈ వర్షం వల్ల గిఫ్ట్ ఏంటంటే అపారంగా మళ్ళీ కలుపు పెరిగిపోయింది. ఇది ఎంత తీయాలంటే 10,000-20,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ అదొక వర్షం వల్ల మాకు ఒక ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అండి. 2016వ తారీఖు మన అప్పారి జగన్ గారు వచ్చారు గాయత్రి గార్డెన్స్ కి. సరదాగా ఇప్పుడే అందరికీ నమస్తే అండి. శివరామకృష్ణ గారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, మిత్రులు. వారి గార్డెన్స్ కి రావడం జరిగింది. నేను చెయ్యి పెట్టగానే అదే మొక్క పాద్దామని వచ్చారు. మల్టీవేషన్ మొక్క చెయ్యి పెట్టగానే ఆయన కొత్త వ్యవసాయ రైతు కాబట్టి ఇదిగోండి వానపాములు ఎక్కడ పడితే వానపాములు చక్కగా డెవలప్ అయినాయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, సమాజం అంతా ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నించండి. ఇదండి. ఇప్పుడు చల్లపల్లి కామాక్షిదేవి గారిని ఇచ్చారండి నాకు ఇది మల్టీవిటమిన్ ప్లాంట్. అక్కడ పాత్రం కోసం క్లీన్ చేస్తున్నాను. జస్ట్ తీస్తుంటేనే నాకు మళ్ళీ వానపాములు దొరికినాయి. అతని మీద సరదా షేర్ చేసుకున్నాను, షేర్ చేశాను. వంద మాత్రం భారత్ మాతకి. నమస్తే అండి. 2016వ తారీఖు అప్పారి జగన్ గారు వచ్చారు గాయత్రి గార్డెన్స్ కి. సరదాగా ఇప్పుడే అందరికీ నమస్తే అండి. శివరామకృష్ణ గారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు, మిత్రులు. వారి గార్డెన్స్ కి రావడం జరిగింది. నేను చెయ్యి పెట్టగానే అదే మొక్క పాద్దామని వచ్చారు. మల్టీవేషన్ మొక్క చెయ్యి పెట్టగానే ఆయన కొత్త వ్యవసాయ రైతు కాబట్టి ఇదిగోండి
వానపాములు ఎక్కడ పడితే వాహనాలు చక్కగా డెవలప్ అయినాయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్రకృతి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, సమాజం అంతా ఆరోగ్యంగా ఉండేలా ప్రయత్నించండి. ఇదండి ఇప్పుడు చల్లపల్లి కామాక్షిదేవి గారిని ఇచ్చారండి నాకు ఇది మల్టీవిటమిన్ ప్లాంట్. అక్కడ పాత్రం కోసం క్లీన్ చేస్తున్నాను, జస్ట్ తీస్తుంటేనే నాకు మళ్ళీ వానపాములు దొరికినాయి. అతని సతా షేర్ చేసుకున్నాను, షేర్ చేశాను. వందే మాత్రం, భారత్ మాతకి జై. Thank you for watching.